ఇకపోతే చూడండి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వారికి ఈ ఆర్టికల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. మనం జనవరి 4వ తేదీ 2024వ సంవత్సరానికి సంబంధించిన ఈనాడు ఆర్టికల్ పేజీ అంటే ఎడిటోరియల్ పేజీని మనం చూస్తున్నాం. ఇక్కడ పులి మీద కుట్ర, గంగా వోల్గా సంగమం, భవిష్యత్ ఇంధనం, హరిత ఉదజని, ఈ 3 ఆర్టికల్స్ ఉన్నాయి ఎడిటోరియల్ పేజీలో. ముందుగా వీటిని పరిశీలన చేద్దాం. భవిష్యత్ ఇంధనం, హరిత ఉదజని, ఈ ఆర్టికల్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇలాంటి ఆర్టికల్స్ మనకి ఎగ్జామ్లలో చాలా ముఖ్యం. చూడండి, దేశంలో పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాలు, రవాణా అవసరాలు నానాటికి పెరుగుతున్నాయి. కాలంతో పాటు పారిశ్రామిక అవసరాలు పెరుగుతున్నాయి, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తూ వస్తున్నాయి, రవాణా అవసరాలు కూడా నానాటికి పెరుగుతున్నాయి. దీంతో విద్యుత్తు మరియు ఇంధనాల వినియోగం కాలంతో పాటు పెరుగుతూ వస్తుంది. అధిక స్థాయిలో శిలాజ ఇంధనాలను వాడుతూ ఉండటం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. ఈ సమస్యలను అధిగమించడం కోసం ప్రభుత్వాలు కొంతకాలంగా పునరుద్ధరణీయ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా సౌర విద్యుత్ పైనే దృష్టి సారిస్తున్నాయి. సౌర విద్యుత్తు పగటిపూటే లభ్యమవుతూ ఉండటంతో రాత్రి సమయంలో వినియోగానికి పవర్ గ్రిడ్ నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో విద్యుత్తును నిల్వ చేయటం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా జల విద్యుత్ కేంద్రాల వద్ద కిందకి వదిలిన నీటిని తిరిగి జలాశయాల్లోకి పంపుతున్నారు. నీటి లభ్యత లేనప్పుడు కొన్ని కాలాల్లో ఈ ప్రక్రియను చేపట్టడం కుదరని పని. అందుకే అనేక దేశాలు దీనికి ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తున్నాయి. హైడ్రోజన్ ఉత్పత్తి ఇది కొత్తేమి కాదు, ఈనాటిది కాదు. అయితే గ్రీన్ హైడ్రోజన్, దీనినే హరిత ఉదజని అని తెలుగులో స్పష్టంగా పేర్కోవచ్చు. ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇటీవల ఈ పేరు బాగా వినిపిస్తుంది. ఉత్పత్తి విధానాన్ని బట్టి దీన్ని గ్రే, బ్లూ, గ్రీన్ హైడ్రోజన్గా పిలుస్తూ ఉంటారు. గ్రే, బ్లూ హైడ్రోజన్ను బొగ్గు, సహజ వాయువు, శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. చూసారా? చూడండి, గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, వీటిని ఎలా ఉత్పత్తి చేస్తారండి? బొగ్గు, సహజ వాయువు మరియు శిలాజ ఇంధనాలను వీటిని మండించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు భారీగా విడుదలవుతూ ఉంటాయి. అంటే బొగ్గు, సహజ వాయువు, శిలాజ ఇంధనాలు వీటిని మండించి గ్రే, బ్లూ హైడ్రోజన్ ఉత్పత్తి చేయటం ద్వారా భారీగా కర్బన ఉద్గారాలు విడుదలవుతూ ఉంటాయి. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి లభించే విద్యుత్ లేదా బయోమాస్ను ఉపయోగించడం ద్వారా తయారయ్యేది గ్రీన్ హైడ్రోజన్. చూసారా ఇక్కడ గ్రే, బ్లూ హైడ్రోజన్ బొగ్గు, సహజ వాయువు, శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక బిట్టు.
ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు భారీగా విడుదలవుతూ ఉంటాయి. ఇక పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి లభించే విద్యుత్తు లేదా బయోమాస్ను వీటిని ఉపయోగించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయొచ్చు. గ్రీన్ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ వీటి ఉత్పత్తి ఎలా జరుగుతుందంటే ఒక బిట్. ఓకే, నీటిని ఎలక్ట్రాలసిస్ పద్ధతిలో ఆక్సిజన్, హైడ్రోజన్గా విడగొట్టడం ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది. చూడండి, నీటిని ఎలక్ట్రాలసిస్ పద్ధతిలో ఆక్సిజన్ గాను హైడ్రోజన్ గాను విడగొట్టడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ చేపట్టడం వల్ల ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. ఈ విధంగా గ్రీన్ హైడ్రోజన్, దీన్ని తెలుగులో హరిత ఉదజని అని చెప్పి అంటున్నాము. హరిత ఉదజనిని మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయటం వల్ల ఎటువంటి హానికరమైన ఉద్గారాలు వెలువడవు. అందుకే దీన్ని స్వచ్ఛమైన ఇంధనంగా పరిగణిస్తున్నారు. వాహన రవాణా, అమ్మోనియా ఎరువుల తయారీతో పాటు పెట్రోలియం, ఉక్కు, సిమెంటు తదితర పరిశ్రమల్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ని వినియోగిస్తారు. గ్రీన్ హైడ్రోజన్ను నిల్వ చేసుకోవచ్చు కూడా. సౌర విద్యుత్ అందుబాటులో లేని సమయంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. సౌర విద్యుత్ పెంపు వల్ల రాత్రిపూట ఎదురయ్యే గ్రిడ్ స్థిరత్వ సమస్యలను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా అధిగమించవచ్చు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం అమలుకు ఈ విధానం దోహదపడుతుంది. తద్వారా దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించగలుగుతుంది. ఆ మేరకు ఇంధన దిగుమతులను తగ్గించుకోవటం వల్ల విదేశ మార్గద్రవ్యం మనకి సేవ్ అవుతుంది. విద్యుత్ లైన్లు అందుబాటులో లేనటువంటి ప్రాంతాలలో హరిత ఉదజనిని గ్రీన్ హైడ్రోజన్ దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించి అక్కడికక్కడ సరఫరా చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఇన్ని విస్తృత ప్రయోజనాలు ఉండబట్టే 2030వ సంవత్సరం నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నులు, 2050 నాటికి 2.50 కోట్ల మెట్రిక్ టన్నుల హరిత ఉదజనిని లేదా గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలని ఇండియా సంకల్పించింది. చూసారా, ఇక్కడ 2030 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నులు, 2050 నాటికి 2.50 కోట్ల మెట్రిక్ టన్నుల హరిత ఉదజనిని లేదా గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలని భారతదేశం సంకల్పించింది. ఇందులో 70% ఎలక్ట్రాలసిస్ విధానంలోను, మిగతా 30% బొగ్గు సహజ వాయువుల ద్వారా ఉత్పత్తి చేయాలని భావిస్తుంది. భారతదేశం తనకున్న భౌగోళిక అనుకూలతలను సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ను భారీగా ఉత్పత్తి చేసి విదేశాలకు సరఫరా చేయాలని కూడా యోచిస్తుంది. ఇందుకోసం కేంద్రం గత సంవత్సరం జాతీయ హరిత ఉదజని కార్యక్రమంని రూపొందించింది. దీని క్రింద 2030 సంవత్సరం నాటికి 20,000 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ని కేటాయించింది మన భారత ప్రభుత్వం. ఎలక్ట్రోలైట్ తయారీదారులు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలుగా అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అప్పటికి గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయటానికి 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుందని, ఈ రంగంలో 6 లక్షల కోట్ల దాకా ఉద్యోగాలను కూడా సృష్టించవచ్చు అని ప్రభుత్వం చెబుతుంది.
ఇకపోతే గ్రీన్ హైడ్రోజన్ను ఎక్కువగా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా తయారు చేసుకోవాలి కాబట్టి ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. ప్రస్తుతం కిలో హరిత ఉదజనికి అదే కిలో గ్రీన్ హైడ్రోజన్కు సుమారు 350 నుంచి 400 రూపాయలు ఖర్చు అవుతుంది అని అంచనా వేస్తున్నారు. చూసారా, ఒక కేజీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది అంచనా. హైడ్రోజన్కు మండే శక్తి అధికం కాబట్టి అన్ని దశల్లోనూ దీని భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం దీన్ని ఎంతో జాగ్రత్తగా స్టోర్ చేయాల్సి ఉంటుంది. పైప్ లైన్లు లేదా వాహనాల ద్వారా హైడ్రోజన్ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అది చూసారా, హైడ్రోజన్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సరఫరా చేయాలంటే పైప్ లైన్లు మరియు వాహనాలు వీటి ద్వారా మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందుకు అవసరమైనటువంటి వసతుల కల్పనకు భారీగా పెట్టుబడులు అవసరం అవుతాయి. అయితే హరిత ఉదజని అంటే గ్రీన్ హైడ్రోజన్ అన్నమాట. గ్రీన్ హైడ్రోజన్ హరిత ఉదజని అని చెప్పి అంటున్నాం. దీని ఉత్పత్తి వ్యయం 2030 నాటికి సగం వరకు తగ్గిపోతుందని ప్రపంచ హైడ్రోజన్ కౌన్సిల్ చెబుతుంది. అందుకే గ్రీన్ హైడ్రోజన్ను ప్రపంచ దేశాలు భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్నాయి. ఇక్కడ నుంచి బిట్టు మనకు రావచ్చు. ప్రపంచ దేశాలు భవిష్యత్ ఇంధనంగా క్రింది వాటిలో దేనిని భావిస్తున్నాయి, దేని మీద ఎక్కువగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయని బిట్టు వస్తే గ్రీన్ హైడ్రోజన్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భారత్ తన హరిత ఉదజని లక్ష్యంని చేరుకోవాలంటే ప్రత్యేకంగా ఇందుకోసమే 125 గిగావాట్ల సామర్థ్యంతో సౌర పవన విద్యుత్ కేంద్రాలను నెలకొల్పవలసి ఉంటుంది. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అదానీ గ్రూప్, జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థలు ముందుకి వచ్చాయి. భారత చమురు సంస్థ తొలి గ్రీన్ హైడ్రోజన్ నిల్వ కేంద్రం ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది. ఈ హరిత ఉదజని ఉత్పత్తి వినియోగాన్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పర్యవేక్షించనుంది. చూడండి, ఇది ఒక బిట్టు. దీన్ని అంటే ఈ ప్రక్రియని అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వినియోగం దీనిని ఎవరు పర్యవేక్షిస్తూ ఉంటారు అని బిట్టు వస్తే ఇక్కడ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పటిష్టమైనటువంటి ప్రణాళిక, సమర్థ కార్యాచరణలతో తగినన్ని సౌర విద్యుత్ కేంద్రాలను స్థాపించడంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, తరలింపునకు అవసరమైనటువంటి వస్తువులను పూర్తి స్థాయిలో సమకూర్చగలగాలి. అప్పుడే శిలాజ ఇంధనాల వినియోగం, వాతావరణ కాలుష్యం తగ్గుముఖం పట్టి దేశం ఇంధన భద్రతను సాధించగలుగుతుంది. ఇది ఈ ఆర్టికల్ని మనకు అందించిన వారు ఈనాడు ఎడిటోరియల్ పేజీ ద్వారా విద్యుత్ ఇంధన రంగ నిపుణులు, రచయిత ఇనుగుర్తి శ్రీనివాసాచారి గారు అందించారు. ఇకపోతే చూడండి, ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది, ఇది పరిశీలన చేద్దాం. ప్రపంచ హరిత ఉదజని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి 2021 సంవత్సరం నాటికి 9.4 కోట్ల టన్నులకు చేరింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 2021 సంవత్సరం నాటికి ఈ గ్రీన్ హైడ్రోజన్ని వాడుతున్నారు. అయితే 9.4 కోట్ల టన్నులకు చేరిందనమాట దీని యొక్క వాడకం. అంతర్జాతీయ ఇంధన సంస్థ సూచించినట్లు దీని ఉత్పత్తిని మరింతగా పెంచుకోగలిగితే ప్రతి ఏటా 83 కోట్ల టన్నుల హానికర కర్బన ఉద్గారాల విడుదలను మనం నివారించగలం. ప్రస్తుతానికి హైడ్రోజన్ ఉత్పత్తిలో చైనా దేశానిదే అగ్రస్థానం. చూడండి, ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో
చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్లు ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ప్రపంచ హైడ్రోజన్ డిమాండ్ 2030 నాటికి సుమారు 20 కోట్ల టన్నులకు చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం మనం ఈ ఆర్టికల్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఆవశ్యకత, దానికోసం ప్రపంచం ఏ విధంగా ప్రణాళికలు వేస్తుంది, తర్వాత దీని యొక్క వినియోగం, ఉత్పత్తి యొక్క అవసరం ఏమిటి అన్న పలు అంశాలని ఈ ఆర్టికల్లో మనం తెలుసుకోవడం జరిగింది. ఇది గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో మెయిన్స్లో దీని మీద అంటే గ్రీన్ హైడ్రోజన్ అన్న అంశం మీద ఒక వ్యాసం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఇక స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల స్థాపిత సామర్థ్యాన్ని 450 గిగావాట్లకు పెంచుకునేందుకు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరో అడుగు ముందుకేసి హరిత ఉద్యమిని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దీనికోసం కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఓకే, ఇది ఈ ఆర్టికల్లోని పూర్తి వివరాలు. మరో ఆర్టికల్తో మళ్ళీ కలుద్దాం.